బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. సవీంద్రారెడ్డిని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. సవీంద్రారెడ్డి కేసులో హైకోర్టు ముందు అడ్డంగా దొరికిపోయారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో రిమాండ్ రిపోర్ట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు పోలీసులు. సవీంద్రారెడ్డిని సాయంత్రం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు పోలీసులు. అయితే తనను సాయంత్రం 4:30 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీసీ ఫుటేజ్ కోర్టులో ప్రవేశపెట్టారు సవీంద్రారెడ్డి. దీంతో పోలీసులు చెబుతున్న విషయాలపై అనుమానాలు వ్యక్తం చేసింది హైకోర్టు. పోలీసులు సాయంత్రం 7:30 గంటలకు అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. మరి 4:30 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లు వీడియో ఎలా వచ్చిందని ప్రశ్నించింది హైకోర్టు. పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేశారో పూర్తి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని మంగళగిరి కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. మంగళగిరి మెజిస్ట్రేట్ పూర్తి సమాచారం తెలుసుకుని ఎల్లుండిలోపు తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. సవీంద్రారెడ్డి జియో నెంబర్ టవర్ లొకేషన్తో సహా ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నా ఎందుకు యూనిఫామ్లో వెళ్లలేదు అని ఎస్హెచ్ఓను ప్రశ్నించింది హైకోర్టు. సవీంద్రారెడ్డి భార్య ఫిర్యాదు చేసినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. సవీంద్రారెడ్డి భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేవలం జీడీ ఎంట్రీ మాత్రమే చేయడం ఏంటని పోలీసులను నిలదీసింది హైకోర్టు. అసలేం జరిగిందో చెప్పాలని సవీంద్రారెడ్డిని న్యాయమూర్తులు అడిగారు. తన భార్యతో ఉన్న సమయంలో పోలీసులు తీసుకెళ్లారని, తనకు గంజాయి గురించి ఏమీ తెలియదని హైకోర్టులో సవీంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.